నమస్కారం భవ్య న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. పటంచెరు పట్టణంలోని మహాత్మా జ్యోతిరావు పూలే సావిత్రిబాయి పూలే విగ్రహాలకు భూమి పూజ చేసిన ఎమ్మెల్యే. వారి అడుగుజాడల్లో నడవాలన్న మహిపాల్ రెడ్డి. నిజాంపేట మండల కేంద్రంలో అయ్యప్ప స్వామి జన్మదినోత్సవ వేడుకలు. అయ్యప్ప స్వామి జన్మదినోత్సవం సందర్భంగా హరిహర పుత్రుడికి అభిషేకం కార్యక్రమాలు. మెదక్ జిల్లా రామాయంపేట పట్టణంలో వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి ఉత్సవాలు. జ్యోతిరావు పూలే విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళి. ప్రభుత్వ భూమిని ఎవరు ఆక్రమించినా వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్న చినశంకరంపేట తహసీల్దార్. రైతులు ఆక్రమించిన భూమిలో కడిలు తీయించిన మన్నన్. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అడుగుజాడల్లో నడుస్తూ రాజ్యాంగాన్ని విస్మరించే హక్కు బీజేపీకి లేదని దౌలతాబాద్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పడార రాములు, జై భీమ్ జై సంవిధాన్ మండల కోఆర్డినేటర్ రాంపూర్ భాస్కర్లు అన్నారు. సిద్దిపేట జిల్లా దౌలతాబాద్ మండలంలో జై బాపు జై భీమ్ జై సంవిధాన్ కార్యక్రమాన్ని చేపట్టారు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అడుగుజాడల్లో నడుస్తూ రాజ్యాంగాన్ని విమర్శించే హక్కు బీజేపీకి లేదని దౌలతాబాద్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పడాల రాములు, జై భీమ్ జై సంవిధాన్ మండల కోఆర్డినేటర్ రాంపూర్ భాస్కర్లు అన్నారు. సిద్దిపేట జిల్లా దౌలతాబాద్ మండలం కొనాయిపల్లి, గోవిందాపూర్, గువ్వలేగి, ఉప్పరిపల్లి గ్రామాలలో జై బాపు జై భీమ్ జై సంవిధాన్ కార్యక్రమాన్ని చేపట్టారు. ముందుగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి పాదయాత్ర చేపట్టారు. రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బతీస్తూ ప్రజాస్వామ్య విలువలను కాలరాస్తూ రాజకీయ మనుగడ కోసం విద్వేషాలను రెచ్చగొడుతున్న వారిని ఉపేక్షించేది లేదని అన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ అధ్యక్షులు పడాల రాములు, మండల కోఆర్డినేటర్ రాంపూర్ భాస్కర్, పార్టీ ఉపాధ్యక్షుడు మద్దెల స్వామి, ఎస్సీసెల్ అధ్యక్షులు బండారు లాలు, దుబ్బాక కాంగ్రెస్ పార్టీ బ్లాక్ ఏ అధ్యక్షులు గొల్లపల్లి కనకయ్య, కర్నాల శ్రీనివాసరావు, ఆది వేణుగోపాల్, మాదంశెట్టి భద్రయ్య, ఆది బాలకృష్ణ, పడాల మల్లేశం, గొల్ల ఎల్లయ్య తదితరులు పాల్గొన్నారు. జై బాపు జై భీమ్ జై సంవిధాన్ ప్రోగ్రాము అటెండ్ అయిన అందరికీ పేరు పేరున కాంగ్రెస్ కార్యకర్తలకు, మహిళా సోదరుమణులకు, ప్రెస్ సోదరులకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఈ ప్రోగ్రాం ఏర్పాటు చేయడం చాలా సంతోషకరం. కొన్ని దుష్టశక్తులు మన గాంధీజీ 100 సంవత్సరాల అధ్యక్షతను దృష్టిలో పెట్టుకొని, లేకపోతే మన భారత రాజ్యాంగాన్ని నిర్మించిన ప్రదాత అంబేద్కర్ గారు మన రాజ్యాంగాన్ని నిర్మించారు. కొన్ని దుష్టశక్తులు ఈ రాజ్యాంగాన్ని తూట్లు పడడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి మన అందరము తింపికొట్టాలని చెప్పి నేను అందరికీ. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు పట్టణంలోని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి ప్రాంగణంలో మహాత్మా జ్యోతిబా పూలే సావిత్రిబాయి పూలే విగ్రహాలకు భూమి పూజ చేశారు. పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి పూలే ఆశయాలను, ఆయన చేసిన సేవలను స్మరించుకున్నారు. పటాన్చెరు నియోజకవర్గం సంగారెడ్డి జిల్లా పటాన్చెరు పట్టణంలోని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి ప్రాంగణంలో మహాత్మా జ్యోతిరావు పూలే సావిత్రిబాయి పూలే విగ్రహాలకు భూమి పూజ చేసిన పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహాత్మా జ్యోతిరావు పూలే ఆశయాలను, ఆయన చేసిన సేవలను స్మరించుకుంటూ ఈ రోజు ఆయన జయంతి సందర్భంగా మహాత్మా జ్యోతిరావు పూలే సావిత్రిబాయి పూలేల విగ్రహాలను పెట్టడానికి స్థానిక నాయకులు, సంఘ సేవకులు అందరూ కలిసి ఈ రోజు విగ్రహాల ఏర్పాటుకు భూమి పూజ చేయడం చాలా గర్వంగా ఉందని, వచ్చే జయంతి వరకు విగ్రహాల ఏర్పాటు పూర్తి చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నానని అన్నారు. అలాగే తెల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని వెలిమెలలో వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి. జ్యోతిరావు పూలే గారు వారి సతీమణి సావిత్రి దేవి గారి విగ్రహాన్ని ఈరోజు భూమి పూజ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో స్థానిక పెద్దలందరూ పాల్గొని విజయవంతం చేయడం జరిగింది. తప్పకుండా వచ్చే వాళ్ళ జయంతి కార్యక్రమాన్ని కానీ వర్ధంతి కార్యక్రమం వల్ల తప్పకుండా ఈ విగ్రహాన్ని ఆవిష్కరింపజేయడానికి శాయశక్తుల కృషి చేసి ముందుకెళ్తామని తెలియజేసి, ఇటువంటి మహానుభావుల విగ్రహాలను ఆవిష్కరించుకోవడం వర్ధంతికి జయంతికి దండలేసుకోవే కాదు, వారి అడుగుజాడల్లో నడుస్తూ వాళ్ళని స్మరిస్తూ మనము మన ప్రాంతంలో మార్పు తీసుకొచ్చి
మన ప్రాంతాన్ని అభివృద్ధి పథంలో ప్రతి ఒక్కరు భాగస్వాములై ముందుకు సాగాలి. వారు స్వాతంత్రం రాకముందే వారు సంఘ కార్యకర్తలుగా పనిచేస్తూ ఈ సమాజంలో మార్పు తీసుకొచ్చి మహిళలకు పక్క సమాజానికి పురుషులకు పక్క మార్పు తీసుకొచ్చి సమాజం గురించి తెలుసుకొని అభివృద్ధిలో భాగస్వామ్యం చేసి ముందుకెళ్ళినటువంటి మహానుభావులు వీళ్ళు. కాబట్టి వారి విగ్రహం పెట్టుకోవడం చాలా సంతోషం. కాబట్టి ఈ కార్యక్రమంలో పాల్గొన్న పెద్దలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ధన్యవాదాలు. మహాత్మా జ్యోతిరావు పూలే అప్పట్లో మరి యొక్క ఆయన సత్యమైనటువంటి సావిత్రిబాయి పూలే గారు మహిళలు కూడా తక్కువ కాదని చెప్పి ఆయనకు వాళ్ళకు విధంగా చెప్పడం జరిగింది. అలాంటి గొప్ప వ్యక్తి 199వ జయంతి సందర్భంగా పటంచర్లో ఎమ్మెల్యే కార్పొరేటర్ మాజీ ఎమ్మెల్యే సత్యనారాయణ గారు మరి ఇక్కడ వచ్చిన ప్రతి కుల సంఘ పెద్దలకు మా సప్పన్నదేవ్ గారు నా తోటి సోదరులకు అందరికీ పేరు పేరున జైలు తెలుపుతూ జేపీలో తెలుపుతూ అదేవిధంగా మరి ఆయన కార్యక్రమాన్ని ఇక్కడ ఈరోజు మనం డిసైడ్ అనుకున్నాము. గత 10 సంవత్సరాల నుంచి దీని కూడా పోరాడుతున్నాం చేస్తున్నాం. మా శ్రీధర్ కూడా మరి దాన్ని ఇక్కడ మనం ఈరోజు నేను ఎమ్మెల్యే గారిని అడగడం, ఆయన ఇమీడియట్ రావడం, మా కుమార్ కూడా రావడం, స్పందించడం, మా వాళ్ళందరూ రావడం, ఇక్కడ ఈ విగ్రహాన్ని ఇక్కడ పెడదామని డిసైడ్ చేసి వాళ్ళిద్దరు విగ్రహాన్ని పెట్టడం కొరకు మళ్ళీ ఒక మీటింగ్ పెడతాం. మేము మనందరికీ పిలుస్తాం. ఆ మీటింగ్లో దాని కొరకు అన్ని వివరంగా చెప్తాము. దాన్ని దృష్టిలో ఉంచుకొని ఈరోజు ఇక్కడ ఈ భూమి పూజ చేయడానికి మన ఎమ్మెల్యే గారు ముఖ్య అతిథిగా రావడం జరిగింది. అలాగే నా కుల పెద్దలు అన్ని కులాల పెద్దవాళ్ళు కూడా రావడం జరిగింది. వారికి అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు చెప్తూ ఈ కార్యక్రమాన్ని 10 ఏళ్ళ తర్వాత అనుకుంటున్నాం కనుక మొట్టమొదటిసారి ఎమ్మెల్యే గారితోనే బస్ స్టాండ్ పక్కకు ఫోటో వేయించడం జరిగింది. ఆయన ఎమ్మెల్యే అయినప్పుడు ఈ కార్యక్రమం విజయవంతం చేయాలని చెప్పి మీ అందరినీ కోరుతూ ఇప్పుడు ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి పెద్దలందరూ నిజాంపేట మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో శుక్రవారం మహాత్మా జ్యోతిరావు పూలే జయంతిని నిర్వహించారు. ఇన్ఛార్జ్ తహసీల్దార్ రమేష్ ఆధ్వర్యంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. నిజాంపేట మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో శుక్రవారం మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా ఇన్ఛార్జ్ తహసీల్దార్ రమ్యశ్రీ ఆధ్వర్యంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం, బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేసిన మహానీయుడు, గొప్ప సంఘ సంస్కర్త అని అన్నారు. ప్రతి ఒక్కరూ జ్యోతిరావు పూలేను ఆదర్శంగా తీసుకొని ఆయన ఆశయ సాధనకు కృషి చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ సీనియర్ అసిస్టెంట్ రమేష్, ఆర్ఐలు ప్రీతి, ఇమాద్, ఇరిగేషన్ ఆఫీసర్ రోజారమణి, మండల వ్యవసాయ సోమలింగారెడ్డి, స్టాఫ్ కళ్యాణ్, శివ, రాజలింగం, సత్యనారాయణ, కంప్యూటర్ ఆపరేటర్ శ్రీకాంత్ గౌడ్, రవి, గ్రామ తాజా మాజీ ఉప సర్పంచ్ కొమ్మాట బాబు, మాజీ కోఆప్షన్ సభ్యులు గౌస్ తదితరులు పాల్గొన్నారు. నిజాంపేట మండల కేంద్రంలోని అయ్యప్ప ఆలయ నిర్మాణ ఆవరణలో శుక్రవారం హరిహరపుత్రుడు అయ్యప్ప స్వామి జన్మదినం సందర్భంగా అయ్యప్ప సేవా సమితి ఆధ్వర్యంలో అభిషేక కార్యక్రమాలు నిర్వహించారు. హరిహరపుత్ర అయ్యప్ప స్వామి కృపా కటాక్షలతో ప్రజలందరూ అష్టైశ్వర్యాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని వేడుకున్నామన్నారు. నిజాంపేట మండల కేంద్రంలోని అయ్యప్ప ఆలయ నిర్మాణ ఆవరణలో శుక్రవారం హరిహర పుత్రుడు అయ్యప్ప స్వామి జన్మదినం సందర్భంగా అయ్యప్ప సేవా సమితి ఆధ్వర్యంలో అభిషేక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ పురోహితులు వేలేటి విశ్వేశ్వర శర్మ మాట్లాడుతూ హరిహర పుత్రుడు అయ్యప్ప స్వామి జన్మదినం సందర్భంగా అయ్యప్ప సేవా సమితి వారి ఆధ్వర్యంలో అయ్యప్ప స్వామికి ధూపదీప నైవేద్యాలతో అభిషేక కార్యక్రమాలు నిర్వహించామన్నారు. గ్రామంలో ప్రతి సంవత్సరం 60 మంది అయ్యప్ప స్వాములు మాలధారణ ధరించి అయ్యప్ప స్వామిని కొలుస్తారని, గ్రామంలో అయ్యప్ప స్వామి ఆలయం నిర్మించేందుకు కంకణబద్దులై అయ్యప్ప స్వామి జన్మదిన వేడుకలను ఆలయ ప్రాంగణంలో చేసుకోవడం సంతోషంగా ఉందన్నారు. హరిహరపుత్ర అయ్యప్ప స్వామి కృపతో గ్రామ ప్రజలందరూ అష్టైశ్వర్యాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని వేడుకున్నామన్నారు. ఈ కార్యక్రమంలో గురుస్వాములు యాదగౌడ్, రంజిత్ గౌడ్, వీరమల్లు బాలయ్య, నాయిని వెంకటేశం, ప్రదీప్ రెడ్డి, తిరుపతి రెడ్డి, వెల్దుర్తి వెంకటేష్ గౌడ్, శ్రావణ్ కుమార్, మావురం కృష్ణకాంత్, రఘుగౌడ్, మధుగౌడ్, తిరుమల గౌడ్, శ్రీనివాస్ గౌడ్, ప్రణయ్ గౌడ్, వినయ్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. సమస్తమైనటువంటి హరిహర పుత్ర అయ్యప్ప స్వామి భక్తులకి, హైందవ మహాశైలందరికీ కూడా ఈనాటి పర్వదినం హరిహరపుత్ర అయినటువంటి ఆ అయ్యప్ప స్వామి యొక్క జన్మదినోత్సవ శుభాకాంక్షలు అందరికీ కూడా తెలుపుకుంటూ, లోకా సమస్త సుఖినో భవంతు. లోకంలో ఉన్నటువంటి సమస్తమైనటువంటి ప్రాణకోటి కూడా ఆ స్వామివారి యొక్క దయ వల్ల అనేక విధాలుగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండాలని చెప్పి కోరుకుంటూ, మరి మన స్థానికంగా ఉన్నటువంటి నిజాంపేట గ్రామ అయ్యప్ప సేవా సంస్థ వారి ఆధ్వర్యంలో ఈరోజు అయ్యప్ప స్వామి యొక్క జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని
ఇక్కడ ఈ స్థలంలో ఈ యొక్క క్షేత్రంలో అయ్యప్ప స్వామి యొక్క దేవాలయ నిర్మాణం చేయాలనేటువంటి సంకల్పంతో వారంతా కలిసి ఇదే పవిత్రమైనటువంటి ఈ స్థలంలో ఈరోజు అయ్యప్ప స్వామి వారి యొక్క ఉత్సవాలు జన్మదినోత్సవాలు చేయాలని సంకల్పించుకున్నారు. అందులో భాగంగానే అనేక మంది భక్త మహాశయులు అందరి యొక్క వారి యొక్క సంయుక్తంగా ఇక్కడ ఈ కార్యక్రమం ఇప్పుడు నిర్వహించుకున్నాం. మరి అయ్యప్ప ఈ మా నిజాంపేట గ్రామంలో కూడా సుమారుగా ఒక 60 మంది అయ్యప్ప స్వామి మాలాధారణ చేయడం జరుగుతుంది. ఆ యొక్క మాలాధారణ చేసినటువంటి సందర్భంలో కూడా ఒక పండుగ వాతావరణం ఏర్పడి ఆ మండల దీక్ష ఊరు గ్రామంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా దానికి సహకరిస్తూ వారు చేసేటువంటి అనేకమైన పూజా కార్యక్రమాల్లో పాల్గొంటారు. మరి వాళ్ళ సంకల్పం ఈరోజు అయ్యప్ప స్వామి యొక్క జన్మదినం కనుక ఈరోజు ఈ క్షేత్రంలో కనుక మనకు పూజ చేసుకుంటే స్వామివారి యొక్క దేవాలయ నిర్మాణం కూడా నిరాటంకంగా కొనసాగుతూ అనేక మంది భక్తుల సహాయ సహకారాలతో నిర్వహిస్తామని చెప్పేసి వాళ్ళు సంకల్పించుకున్నారు. అందులో భాగంగానే ఇప్పుడే మేము అందరం కలిసి స్వామివారి యొక్క జన్మదినోత్సవంలో భాగంగా పూజా కార్యక్రమాలు నిర్వహించుకున్నాము. అనేకమైనటువంటి అర్చనలు అభిషేక కార్యక్రమాలు నిర్వహించుకున్నాం. ఎంతోమంది భక్తులు కూడా ఈ యొక్క పవిత్రమైనటువంటి దేవతా కార్యంలో పాల్గొన్నారు. మరి వారందరికీ లోకంలో ఉన్న సమస్త ప్రాణకోటికి కూడా ఆ అయ్యప్ప స్వామి వారి యొక్క పరిపూర్ణమైనటువంటి ఆశీస్సులు ఉండాలని చెప్పేసి మా నిజాంపేట అయ్యప్ప సేవా సంస్థ వారు కోరుకోవడం జరుగుతుంది. అదేవిధంగా స్వామివారి యొక్క పూజా కార్యక్రమం తర్వాత అందరికీ స్వామివారి యొక్క అన్నప్రసాద వితరణ కూడా జరుగుతుంది కనుక సమస్తమైనటువంటి భక్తులు కూడా పాల్గొనాలని చెప్పి మా అయ్యప్ప సేవా సంస్థ ద్వారా అందరికీ కోరుతున్నాం. మెదక్ జిల్లా రామాయంపేట పట్టణంలో వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో మహాత్మా జ్యోతిరావు పూలే 199వ జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. జ్యోతిరావు పూలే విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. మెదక్ జిల్లా రామాయంపేట పట్టణంలో వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో మహాత్మా జ్యోతిరావు పూలే 199వ జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. జ్యోతిరావు పూలే విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం, బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేసిన మహానీయుడు, గొప్ప సంఘ సంస్కర్త అని కొనియాడారు. ప్రతి ఒక్కరూ జ్యోతిరావు పూలేను ఆదర్శంగా తీసుకొని ఆయన ఆశయాల సాధనకు కృషి చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ రాష్ట్ర కార్యదర్శి సుప్రభాతరావు, రామాయంపేట మాజీ జెడ్పీటీసీ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ సరాఫ్ యాదగిరి, కాంగ్రెస్ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు రమేష్ రెడ్డి, పోచమ్మల అశ్విని శ్రీనివాస్, కాంగ్రెస్ నాయకులు దేమె యాదగిరి, సుందర్ సింగ్, సురేష్, పాతూరి రాజు తదితరులు పాల్గొన్నారు. అంతా కూడా గుర్తించుకునే రోజు ఈ రోజు. మహిళలు వంటింటికి అంకితం కాకుండా భారతదేశంలో కూడా ప్రతి స్థానంలో ముందు నడుస్తున్నారంటే మహాత్మా పూలే దంపతుల వాళ్ళ ఆశీర్వాదంతోనే ఈరోజు ముందుకుంటున్నాము. మరి వాళ్ళంతా త్యాగం చేసినప్పుడు వాళ్ళ జీవిత చరిత్రను కూడా భారతదేశ వ్యాప్తంగా కూడా మరి పాఠ్య పుస్తకాలలో వాళ్ళ చరిత్రను రప్పించాలి. మరియు ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ జీవిత చరిత్రను ఆదర్శంగా తీసుకెళ్ళి మరి ముందుగా అన్ని వర్గాలలో కూడా ముందుండాలి. అన్నిట్లలో కూడా మనం సాధించే విధంగా మహిళలు ముందుకు రావాలని చెప్పి మరి మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా మరి తెలియజేస్తున్నాము. మరి ఇంకొకటి ఏంటంటే మరి వాళ్ళు భారతదేశ వ్యాప్తంగా గుర్తించిన మహనీయులు కాబట్టి వాళ్ళకి భారతరత్న అవార్డు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వానికి మేము కోరుకుంటున్నాము. పూలే గారి సేవలు గుర్తించి గత కొన్ని సంవత్సరాలుగా ప్రభుత్వాలు గుర్తించి పూలే గారి సేవలను గుర్తించి ఈరోజు 199వ జయంతిని ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వం కానీ అటు కేంద్ర ప్రభుత్వం కానీ ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు కానీ ఘనంగా నిర్వహిస్తున్నాయి. నిజంగా ఈరోజు పూలే గారు భారతదేశ చరిత్రలో గొప్ప గర్వించదగ్గ వ్యక్తి. స్వతంత్రం రాకముందే ఆయన కుల వ్యవస్థ గురించి, పేదల గురించి, నిమ్నజాతి వర్గాల గురించి పోరాడిన 150 సంవత్సరాల క్రితమైన పోరాటం చేయడం జరిగింది. ఈరోజు ఆయన ఆశయాలు అందరూ కూడా గుర్తిస్తున్నారు కానీ దాన్ని పాటించడం లేదు. ఈరోజు పూలే ఒక్కటే మానవులలో అందరూ కూడా సమానత్వం కావాలంటే ముఖ్యంగా ప్రతి నిమ్న జాతి కావచ్చు, కింది జాతి కావచ్చు, పెద్ద జాతి కావచ్చు, పేదలు కావచ్చు, పేదలందరూ కూడా ముందుకోవాలంటే ముఖ్యంగా విద్య అనేది ముఖ్యమైన విషయంగా గుర్తించి సమానత్వం రావాలంటే ప్రజలలో కానీ దేశంలో సమానత్వం రావాలంటే విద్యకైనా అత్యంత విలువనిచ్చి విద్యను వ్యాప్తి చేయడం జరిగింది. ఆ తర్వాత ఆయన పెళ్లి చేసుకున్న తర్వాత కూడా మహిళలు వంటింటికే పరిమితం అన్న తర్వాత కూడా దానికి ఆదర్శంగా ఆయన భార్యతోటే ఒక స్కూల్లో జాయిన్ చేపించి ఆయన భార్యను ఉత్తమ మహిళా టీచర్గా కూడా చేయడం అనేది జ్యోతిరావు పూలే గారు చేయడం జరిగింది. ఈరోజు అందరూ పూలే 199వ జయంతి సందర్భంగా రామాయంపేట పట్టణంలోని పూలే అభిమానులు, అన్ని పార్టీల నాయకులు ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. అందులో భాగంగా మా పార్టీ తరఫున కూడా
అందరు నాయకులు వచ్చి నివాళులు అర్పించడం జరిగింది. ముఖ్యంగా భారతదేశంలో ఎంతోమంది మహనీయులు వాళ్ళ త్యాగాల ఫలితమే ఈరోజు మనం అనుభవిస్తున్న స్వేచ్ఛ స్వతంత్రాలు. నేటి యువతరానికి అవన్నీ ఏం తెలివై ఇప్పుడు ఏమనుకుంటారంటే ఇప్పుడున్న సోషల్ మీడియా లోకమే లోకం అనుకొని ఇప్పటి యువతరం బతుకుతుంది. దాని నుంచి బయటపడి గతంలో మహనీయులు ఉన్న వాళ్ళ చరిత్ర ఏంది, వాళ్ళు ఎంత కష్టపడితే ఈరోజు మనం స్వేచ్ఛావాయులో పీల్చుకుంటూ ఈ దేశంలో బతుకుతున్నామని ఒకసారి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా అప్పుడు వాళ్ళు అన్ని వదిలిపెట్టుకొని తిండికున్నా లేకున్నా వాళ్ళు ఉద్యమాలు నిర్వహించి దేశవ్యాప్తంగా ఒక ప్రపంచంలోనే మన దేశం అరుదైన దేశభక్తులు అందించింది. కాబట్టి పూలే గారి జన్మదినం సందర్భంగా మన యువతరం మన ప్రాంతం నుంచే యువకులు చక్కని క్రమశిక్షణతో వాళ్ళు పనులు చేసుకోవాలని దానికి మనస్ఫూర్తిగా మా అందరి సహకారం ఉంటుందని తెలియజేస్తున్నాను. జై పూలే. భారత జాతి గౌరవించదగినటువంటి మహాత్మా జ్యోతిబా పూలే గారి జయంతిని ఇక్కడ అందరూ శ్రేణులు బ్రహ్మాండంగా జరుపుకోవడం జరిగింది. మరి పూలే గారు తన చిన్నతనం నుంచే కుల వివక్ష పైన మరి అలాగే బహుళ జనుల గురించి పోరాడిన వ్యక్తిగా వారికి చరిత్రలో దక్కారు. కాబట్టి మరి మనం కూడా వారి అడుగుజాడల్లో నడిచి రాబోయే రోజుల్లో కూడా మరి ఇంకా వారి ఆశయాల ప్రకారము మనమందరం కొనసాగి మరి కుల వివక్షను నిర్మూలించే బాధ్యత అందరిపైన ఉందని తెలియజేస్తూ జై పూలే. చిన్నశంకరంపేట మండల కేంద్రంలోని స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో మహాత్మా జ్యోతిరావు పూలే 199వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. చిన్నశంకరంపేట మండల కేంద్రంలోని స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో మహాత్మా జ్యోతిరావు పూలే 199వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం తహసీల్దార్ మన్నన్ మాట్లాడుతూ మహాత్మా జ్యోతిరావు పూలే మంచి ఆదర్శప్రాయుడని, యువత ఆయనను ఆదర్శంగా తీసుకొని ఆయన ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. మహనీయుని జయంతి వేడుకలు ప్రతి సంవత్సరం జరుపుకోవడం జరుగుతుందని, ఆయనను ఆదర్శంగా తీసుకొని ముందుకు సాగితే గ్రామం నుండి రాష్ట్ర స్థాయి వరకు అభివృద్ధి పరుచుకోవడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక తహసీల్దార్ మన్నన్, డిప్యూటీ తహసీల్దార్ శ్రీనివాస్, రెవెన్యూ ఇన్స్పెక్టర్ రాజుతో పాటు కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు. తహసీల్దార్ కార్యాలయము శంకరంపేట మండలంలో మహాత్మా జ్యోతిరావు పూలే గారి జయంతి జరుపుకోవడం జరిగినది. ఇట్టి మహానుభావుల జయంతిలను ప్రతి సంవత్సరం జరుపుకోవడము వారు పూర్వం చేసిన సంఘానికి కానీ దేశానికి కానీ మన రాష్ట్రానికి కానీ చేసిన మంచి పనులు వాళ్ళకు ఆదర్శంగా తీసుకొని ప్రస్తుతం ఉన్న యువత కానీ అందరూ సంఘంలో అటువంటి వాళ్ళని ఆదర్శంగా తీసుకొని పనులు చేయడం వల్ల దేశం ముందు గ్రామం నుంచి దేశాది వరకు అభివృద్ధి జరుగుతుంది. కాబట్టి ప్రతి మహానుభావుల జీవితాలను ఆదర్శంగా తీసుకోవడం వల్ల చాలా మంచిగా జరుగుతుంది. ప్రతి సంవత్సరం జరిగే ఇటువంటి మహానుభావుల జయంతులను ఈ సంవత్సరము తహసీల్దార్ కార్యాలయము శంకరంపేటలో జరుపుకోవడం జరిగింది. థ్యాంక్ యూ. మేడ్చల్ పట్టణంలోని రైల్వే గేట్ వద్ద ఉన్న శ్రీ 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 దాక్షాయణి దేవి సమేత శ్రీ రామలింగేశ్వర స్వామి దేవాలయ నూతన చైర్మన్ గా మేడ్చల్ పట్టణ మాజీ ఎంపీటీసీ దాత్రిక కాశీనాథ్ రామలింగేశ్వర స్వామి ఆలయంలో ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా పలువురు ఆయనను శాల్వాతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. మేడ్చల్ పట్టణంలోని రైల్వే గేట్ వద్ద ఉన్న శ్రీ 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 దాక్షాయిని దేవి సమేత శ్రీ రామలింగేశ్వర స్వామి దేవాలయం నూతన చైర్మన్ గా మేడ్చల్ పట్టణ మాజీ ఎంపీటీసీ దాత్రిక కాశీనాథ్ రామలింగేశ్వర స్వామి ఆలయంలో ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా పలువురు శాలువాలతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు ఆల్కోడ్ అయ్యప్ప, ఆల్కోడ్ కార్తీక్, మేడ్చల్ మున్సిపల్ మాజీ కౌన్సిలర్లు కౌడే మహేష్, కుర్మ, జంగా హరికృష్ణ యాదవ్, రొయ్యపల్లి మల్లేష్ యాదవ్, బత్తుల మధుకర్ తదితరులు పాల్గొన్నారు. మేడ్చల్ ఆరాధ్య దైవమైనటువంటి దాక్షాయిని సమేత రామలింగేశ్వర స్వామి దేవస్థానం మేడ్చల్ నందు వంశ పారంపర్యంగా వస్తున్నటువంటి ధర్మకర్తల మండలి నుండి ధర్మకర్త చైర్మన్ గా నియమింపబడినారు. మా వంశపాలన వచ్చే దాత్రిక రాజలింగం వారి యొక్క గుడిని నిర్మాణం చేసి అప్పటి నుండి ఇప్పటి వరకు ఈ వంశమే మేము ప్రతి కార్యక్రమాన్ని నిర్వహిస్తాం. జాతర ఉత్సవములు కానీ, శివరాత్రి ఉత్సవములు కానీ, కార్తీక మాసం కానీ, శ్రావణ మాసం కానీ ఈ యొక్క ఉత్సవాలన్నీ మేము స్వయంగా నిర్వహిస్తాము. ఈ స్వామి పిలిచే పలికే దైవంగా ఉంటాడు. ఈ స్వామి కృపకు అందరూ పాత్రలు కావాలని మనవి.
ప్రభుత్వ భూమిని ఎవరు ఆక్రమించినా వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని తహసీల్దార్ మన్నన్ హెచ్చరించారు. చిన్నశంకరంపేట మండలం మిర్జాపల్లి గ్రామ శివార్లోని 112వ సర్వే నంబర్లలో ఆక్రమించిన భూమిని పరిశీలించి రైతులు ఏర్పాటు చేసిన కడీలను ఇనుప జాలిని తొలగింపచేశారు. ప్రభుత్వ భూమిని ఎవరు ఆక్రమించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని తహసీల్దార్ మన్నన్ హెచ్చరించారు. చిన్నశంకరంపేట మండలం మిర్జాపల్లి గ్రామ శివార్లోని 112 సర్వే నంబర్లో కొంతమంది రైతులు భూమిని ఆక్రమించుకుని భూమిని చదం చేసి రాతికడీలు ఏర్పాటు చేసి చుట్టి జాలి చుట్టడంతో విషయాన్ని స్థానిక తహసీల్దార్ మన్నన్ దృష్టికి రావడంతో స్పందించిన రెవెన్యూ అధికారులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకొని భూమిని పరిశీలించి రైతులు ఏర్పాటు చేసిన కడీలను ఇనుప జాలిని తొలగింపచేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మిర్జాపల్లి గ్రామ శివార్లోని 112 సర్వే నంబర్లో కొంతమంది ప్రజలు ప్రభుత్వ భూమికి సంబంధించిన సర్టిఫికెట్లు లేకుండా భూమిని ఆక్రమించుకుని రాతికడీలు వేయడం జరిగిందని, ప్రభుత్వ భూమిని ఆక్రమించరాదని వెంటనే రాతికడీలను తొలగించి ఇనుప జాలిని తొలగించామని ఆదేశాలు ఇవ్వడంతో వాటిని తొలగించడం జరిగిందని, ఎవరూ కూడా ప్రభుత్వ భూమిని ఆక్రమించరాదని, ఒకవేళ ఆక్రమిస్తే వారిపై శాఖాపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ మన్నన్తో పాటు డిప్యూటీ తహసీల్దార్ శ్రీనివాస్, రెవెన్యూ ఇన్స్పెక్టర్ రాజు పాల్గొన్నారు. శంకరంపేట మండలం మిర్జాపల్లి రెవెన్యూ గ్రామంలో సర్వే నంబర్ 112 ప్రభుత్వ భూమి. ఆ ప్రభుత్వ భూమిలో ప్రభుత్వం నుండి అసైన్మెంట్ పొందకుండానే కొంతమంది కబ్జాలో ఉండి సాగు చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఆ తదుపరి ఇంకా కొందరు కబ్జాలో ఉన్న భూమిని రాతి కడీలు మరియు వైర్ ఫెన్సింగ్లు కూడా పెట్టుకోవడం మా దృష్టికి వచ్చింది. అటువంటి విషయాలను గమనించి మేము వాళ్లకు స్వయంగా చెప్పడం జరిగింది. ఒకవేళ తమకు తాము వాళ్ళు తమ పెట్టుకున్న ఫెన్సింగ్ వైరు మరియు కడీలు తీసుకోకపోతే అటువంటి కడీలను తీసుకొచ్చి సీజ్ చేసి పోలీస్ స్టేషన్లో పెడతామని చెప్పినాము. కాబట్టి ఈరోజు ఒకరు గ్రామస్తులు ఇటువంటి పని చేసినందుకు మేము చెప్పడం జరిగింది. అటువంటి కడీలు స్వయంగా మా ఆర్ఐ గారి సమక్షంలో తీయడం జరిగినది. కాబట్టి ఇక ముందు కూడా మండలంలో ఎక్కడైనా సరే ఉన్న రెవెన్యూ గ్రామాలలో ప్రభుత్వ భూములు ప్రభుత్వం నుండి అసైన్మెంట్ పొందకుండా ఇటువంటి కడీలు పాతడం, ఫెన్సింగ్ వైర్లు పెట్టడం, హద్దులు చేసుకోవడం జరగకూడదని చెప్తున్నాము. ఇక ముందు ఇటువంటి విషయాలు మాకు తెలిస్తే చట్టపరమైన చర్యలు తీసుకోవడం కాకుండా చాలా కఠినంగా ప్రవర్తిస్తాల్సిందని తెలియజేస్తున్నాం. ధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు రైతులను ఇబ్బంది పెట్టకుండా ధాన్యం తూకం వేయాలన్నారు నర్సాపూర్ ఎమ్మెల్యే సుంతా లక్ష్మారెడ్డి. మెదక్ జిల్లా కొల్చార మండలం రంగంపేటలో ఫ్యాక్స్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆమె శుక్రవారం ప్రారంభించారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు రైతులను ఇబ్బంది పెట్టకుండా ధాన్యం తూకం వేయాలని, అలాగే అధికారులు ఎప్పటికప్పుడు గన్నీ బ్యాగుల కొరత లేకుండా చూడాలని, ట్రాన్స్పోర్ట్ సమస్య లేకుండా రైతులు ట్రాక్టర్ల ద్వారా ధాన్యం తెచ్చేందుకు అనుమతి ఇవ్వాలని, రైస్ మిల్లర్లను వెంటనే అలర్ట్ చేయాలని నర్సాపూర్ ఎమ్మెల్యే వాగు సుంతా లక్ష్మారెడ్డి అన్నారు. మెదక్ జిల్లా కొల్చార మండలం రంగంపేటలో ఫ్యాక్స్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని DCMS వైస్ చైర్మన్ సొసైటీ చైర్మన్ అరిగే రమేష్ కుమార్ తో కలిసి శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వాకి సుంతా లక్ష్మారెడ్డి మాట్లాడుతూ గత సీజన్లో సన్నధాన్యానికి సంబంధించి రైతులకు బకాయి పడిన సుమారు 7 కోట్ల రూపాయలను వెంటనే జిల్లాకు సంబంధించిన రైతుల అకౌంట్లో వేయాలని ప్రభుత్వాన్ని కోరారు. అలాగే రైతులు మోసపోకుండా ప్రతి ధాన్యపు గింజను కొనుగోలు కేంద్రానికి తీసుకురావాలని, దొడ్డు రకం ధాన్యం క్వింటాలకు 2320 రూపాయలు, సన్న రకానికి 500 రూపాయల బోనస్ తో కలిపి ప్రభుత్వం చెల్లిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో సొసైటీ వైస్ చైర్మన్ ముత్కు మల్లేశం, మండల BRS పార్టీ అధ్యక్షులు రాంపల్లి గౌరీశంకర్ గుప్తా, యువత అధ్యక్షుడు కోనాపూర్ సంతోష్రావు, మండల సర్పంచుల ఫోరం మాజీ అధ్యక్షులు విష్ణువర్ధన్ రెడ్డి, తాజా మాజీ ఎంపీపీ మంజులా కాశీనాథ్, DCMS మాజీ వైస్ చైర్మన్ ఇంద్రసేనారెడ్డి, గ్రామ BRS అధ్యక్షులు తెల్లారి దుర్గేష్, పాడేపు నారాయణ, చిట్కుల సురేష్, టెక్మల్ నాగప్ప, సొసైటీ డైరెక్టర్ ప్రవీణ్ రెడ్డి, దుర్గేష్ గౌడ్, సాయిలు, గంగులు, సొసైటీ CEO నవీన్, సిబ్బంది శ్రీనివాస్, సిద్ధు, భిక్షపతి పాల్గొన్నారు. ఈరోజు మరి రైతులు పంటలన్నీ కూడా హార్వెస్టింగ్కి వస్తున్నటువంటి సందర్భంలో మరి ప్రభుత్వం నుంచి గతంలో ఏర్పాటు చేసిన చోటల్లో కూడా మరి కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయడం జరుగుతోంది. మన కొల్చార మండల్ రంగంపేట TAC పరిధిలో రంగంపేట్ సొసైటీ దగ్గర ఈరోజు కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించడం జరిగింది. రైతులకు అందుబాటులోకి తీసుకొని రావడం జరుగుతుంది. మరి ఈరోజు ప్రభుత్వం కూడా మద్దతు ధర కింద 2320 రూపాయలు మరి ఇవ్వడం జరుగుతోంది. దానికి అదనంగా మరి సన్న బియ్యానికి 500 రూపాయలు బోనస్ కూడా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి రైతులు మోసపోకుండా మీరు పండించినటువంటి ప్రతి ఒక్క సన్న ధాన్యం ఏదైతే ఉందో, వడ్లు ఉన్నాయో అవన్నీ కూడా సెంటర్కి వచ్చి మరి ఈ యొక్క అవకాశాన్ని ఉపయోగించుకోవాల్సిందిగా, మరి అదేవిధంగా ఈ యొక్క బోనస్ని తీసుకోవాల్సిందిగా కూడా నేను వారందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. మరి సెంటర్స్లో కూడా రైతులు ఇబ్బంది పెట్టొద్దని చెప్పేసి కూడా నేను కోరుతా ఉన్నా. ఎందుకంటే
ఈసారి కొంచెం పంటలను కూడా ఎండిపోవడం జరిగింది, నీళ్ళు సరిగ్గా లేక, కరెంటు సరిగ్గా లేక, అదేవిధంగా అనుకూలమైనటువంటి వాతావరణం లేకపోవడం. ఇప్పుడు నిన్న మొన్న చూస్తూ ఉన్నాం, వర్షాలు కూడా పడి రైతులంతా కూడా నష్టపోతూ ఉన్నారు. కాబట్టి ఎక్కువ ఇబ్బందులు పెట్టకుండా సెంటర్లలో కూడా మంచి ధాన్యాన్ని కొనుగోలు చేసి ప్రతి ఒక్క గింజ కొనుగోలు చేసి రైతులకు లాభం చేయాలని చెప్పేసి నేను కోరుతాను. అధికారులకు కూడా నేను కోరుతా ఉన్నాను ఏంటంటే బార్దాన్ ఏదైతే ఉందో ఇమీడియట్గా పంపించాలా, మరి రైతులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చూడాలా, ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీస్ కల్పించాలా, ట్రాన్స్పోర్టేషన్ లేకపోతే వాళ్ళ సొంత ట్రాక్టర్లు కూడా తెచ్చుకునే విధంగా చూడాలా, అదేవిధంగా రైస్ మిల్స్ని కూడా అలాట్ చేయాలని చెప్పేసి కూడా నేను కోరుతాను. ఎందుకంటే గతంలో ఏమైందంటే సెంటర్కి వచ్చిన మనం కొనుగోలు కేంద్రాలు స్టార్ట్ చేసుకున్న తర్వాత 10-15 రోజుల వరకు కూడా రైస్ మిల్స్ అలాట్ చేయడం వల్ల మరి సెంటర్స్లోనే ఉండడం, వర్షం పడి నానిపోవడం, రైతులకు నష్టం జరిగింది. లేదంటే సెంటర్లోనే ఉండి బాగా ఎండిపోయి మరి తరువు వచ్చేసి కూడా రైతులకు నష్టం జరిగింది. కాబట్టి ఖచ్చితంగా ఇమీడియట్గా కొన్నట్టుగా మరి రైస్ మిల్స్కి అలాట్ చేసి పంపించాల్సిందిగా, తొందరలోనే రైతుల ఖాతాలో డబ్బులు వేయాల్సిందిగా, మరి ముఖ్యంగా పోయినసారి తీసుకున్నటువంటి వడ్లు, సన్న వడ్లు ఏవైతే ఉన్నాయో చాలా వరకు బయట పోయినా కూడా మళ్ళీ లాస్ట్లో కొంతమంది మన సెంటర్కి తీసుకొచ్చిండ్రు. దాంట్లో కొంతమందికి దాదాపు మన జిల్లాకు సంబంధించి 7 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి బోనస్ పెండింగ్ ఉంది. ఇమీడియట్గా ఆ బోనస్ పైసలు కూడా రైతు ఖాతాల్లో వేసి మరి పోయినసారి వేయండి, ఇప్పుడు కూడా వెంటనే ఇవ్వాల్సింది కూడా ప్రభుత్వానికి డిమాండ్. ఏప్రిల్ 27వ తేదీన వరంగల్ జిల్లా ఎల్కతుర్తిలో జరగనున్న బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభను విజయవంతం చేయాలని నర్సాపూర్ ఎమ్మెల్యే వాకిటి సునీత లక్ష్మారెడ్డి అన్నారు. మెదక్ జిల్లా కొల్చారం మండలంలోని రంగంపేట, సంగాయిపేటలోని కొల్చారం, కౌడిపల్లి మండలాల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రాంపల్లి గౌరీశంకర్ గుప్తా, సారా రామగౌడ్, మండల యువత అధ్యక్షుడు కొనాపూర్ సంతోష్రావు, తాజా మాజీ ఎంపీపీ మంజులా కాశీనాథ్ నాయకులతో కలిసి గోడ పత్రికను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం 2001వ సంవత్సరంలో గులాబీ పార్టీ జెండా పట్టి 14 సంవత్సరాలు పోరాటం చేసి రాష్ట్రాన్ని సాధించి తెలంగాణలో అనేక అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టి దేశంలోనే తెలంగాణను నెంబర్ 1 రాష్ట్రంగా తీర్చిదిద్దిన ఘనత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు దక్కుతుందన్నారు. ఏప్రిల్ 27వ తేదీన ప్రతి గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ జెండాను ఆవిష్కరించి వరంగల్ భారీ బహిరంగ సభకు పార్టీ శ్రేణులు, నాయకులు, కార్యకర్తలు బయలుదేరాలని విజ్ఞప్తి చేశారు. వరంగల్లో జరిగే భారీ బహిరంగ సభకు పార్టీ తరపున వాహనాలు ఏర్పాటు చేస్తామన్నా కార్యకర్తలు వద్దన్నారని, వారి స్వయంగా తామే వాహనాలు ఏర్పాటు చేసుకుని వరంగల్ ఎల్కతుర్తిలో జరిగే బహిరంగ సభకు హాజరవుతామని కార్యకర్తలు చెప్తా ఉన్నారన్నారు. వరంగల్ ఎలకతుర్తిలో జరిగే భారీ బహిరంగ సభ విజయవంతం చేయడానికి పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. అలాగే వరంగల్ జిల్లా ఎల్కతుర్తి బీఆర్ఎస్ పార్టీ సమావేశాన్ని విజయవంతం చేయాలని ఎమ్మెల్యే వాకిటి సునీత లక్ష్మారెడ్డి సొంతంగా వాల్ రైటింగ్ చేశారు. ఈ కార్యక్రమంలో సంగాయిపేట రైతు సంఘం అధ్యక్షుడు వెంకట్రామరెడ్డి, మండల సర్పంచ్ల ఫోరం మాజీ అధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి, తాజా మాజీ ఎంపీపీ మంజులా కాశీనాథ్, డీసీఎంఎస్ మాజీ వైస్ చైర్మన్ ఇంద్రసేనారెడ్డి, బీఆర్ఎస్ అధ్యక్షుడు తలారి దుర్గేష్, పాడెపు నారాయణ, చిట్కుల సురేష్, టెక్మాల్ నాగప్ప తదితరులు పాల్గొన్నారు. సందర్భంలో మరి భారీ బహిరంగ సభకు మన కేసీఆర్ గారు ప్లాన్ చేయడం జరిగింది. అది ఎల్కతుర్తి మన వరంగల్ జిల్లాల. కాబట్టి అందరం కూడా పెద్ద ఎత్తున వెళ్ళి ఆ ఒక కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా ప్రతి ఒక్కరు కూడా కోరుతా ఉన్నా. ఇది మన ఇంటి పండుగ, ఎవరితో కాదు, మన ఇంటి పండుగ. కాబట్టి అందరూ కూడా మరి ఎవరికి తోచిన రీతిలో వాళ్ళంతా కూడా వచ్చి ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా నేను కోరుతా ఉన్నా. మనం గత 10 సంవత్సరాల్లో మరి బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో జరిగినటువంటి అభివృద్ధిని చూసినాం, రైతు సంక్షేమం చూసినాం, మహిళా సంక్షేమం చూసినాం, యువ సంక్షేమం చూసినాం. కానీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 16 నెలల్లో భవ్య న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పటంచెరు పట్టణంలోని మహాత్మా జ్యోతిరావు పూలే, సావిత్రిబాయి పూలే విగ్రహాలకు భూమి పూజ చేసిన ఎమ్మెల్యే. వారి అడుగుజాడల్లో నడవాలన్న మహిపాల్ రెడ్డి. నిజాంపేట మండల కేంద్రంలో అయ్యప్ప స్వామి జన్మదినోత్సవ వేడుకలు. అయ్యప్ప స్వామి జన్మదినోత్సవం సందర్భంగా హరిహర పుత్రుడికి అభిషేకం కార్యక్రమాలు. మెదక్ జిల్లా రామాయంపేట పట్టణంలో వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి ఉత్సవాలు. జ్యోతిరావు పూలే విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళి.
ప్రభుత్వ భూమిని ఎవరు ఆక్రమించినా వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్న చినశంకరంపేట తహసీల్దార్. రైతులు ఆక్రమించిన భూమిలో కడిలు తీయించిన మన్నన్. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. నమస్కారం.